లాంగ్ టర్మ్ డయాబెటీస్లో ముఖ్యంగా ఈ షుగర్ కంట్రోల్లో లేకపోవడం వలన డ్యామేజ్ అయ్యే ఫస్ట్ ఆర్గాను ఐస్. ఐ లోపల ఉండే సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అయిన విషయం మనం రెటీనా చెకప్లో తెలుసుకోగలుగుతాం. ఈ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం వలన కన్నులో వచ్చే సమస్యలు చూస్తే ముఖ్యంగా మనకి కన్నులో తరచుగా ఇన్ఫెక్షన్స్ రావటం, అట్లాగే కంటి రెప్ప మీద చీముగడ్డ లాంటివి రావటం, మరి డ్రై ఐస్, కన్ను లోపల సెక్రెషన్స్ తగ్గి ఐస్ డ్రై అవటం, అలాగే చుక్లాలు క్యాటరాక్ట్ అంటాం, ఇవి త్వరగా రావటం. జనరల్గా ఈ డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవటం వలన చుక్లాలు ఒక 10 సంవత్సరాల ముందు వచ్చే అవకాశం ఉంది. ఈ చుక్లాలు వచ్చినప్పుడు మన చూపు తగ్గిపోవటం జరుగుతుంది. దాంతో చుక్లాల ఆపరేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే నీటి కాసులు వచ్చే రిస్క్ కూడా ఈ డయాబెటీస్ కంట్రోల్ లేని వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్లకోమా వలన కంటి లోపల నరాలు సైలెంట్గా డ్యామేజ్ అవుతూ స్లోగా పెయిన్లెస్ విజన్ లాస్ అంటాం, చూపు స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. ఆ విషయం పేషెంట్స్ గ్రహించలేరు. సో అట్లాగే మరి రెటీనా డ్యామేజ్ అవటం, డయాబెటిక్ రెటినోపతి అంటాం, ఇది డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం వల్ల వచ్చే ప్రధానమైన కాంప్లికేషన్. డయాబెటీస్లో ఈ సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి రెటీనాలో మరి బ్లీడింగ్ అవటం, రెటీనాలో కొవ్వు పెరిగిపోవటం, రెటీనా వెజల్స్ కొత్త వెజల్స్ డెవలప్ అయ్యి సడన్గా ఆ బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి బ్లీడ్ అవటం, ఇలాంటి సడన్గా జరిగి ఓవర్ నైట్ చూపు కోల్పోయే పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. అందువలన ఈ డయాబెటీస్ కంట్రోల్లో లేకుండా ఉన్నట్లయితే ఫస్ట్గా మనం ఈ మైక్రోవాస్కులర్ డ్యామేజ్ అంటాం, సూక్ష్మ రక్తనాళాలు డ్యామేజ్ చేయటాన్ని మనం కంట్లోనే చూడగలుగుతాం. అట్లాగే మరి ఈ డయాబెటీస్ని మంచి కంట్రోల్లో ఉంచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ రెటీనా చెకప్ అనేది చూసుకుంటూ ఉండాలి.